హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం బైబిల్లో మొదటి ఇద్దరి సోదరులు కథను వింటున్నాము. కయీను మరియు హేబెల్, ఆదాము మరియు అవ్వ యొక్క సంతానం. వారిద్దరు వారి జీవితాలలో తీసుకున్న నిర్ణయాలు గురించి. అసూయ మరియు కోపం మన జీవితాల్లో ఉంటే ఏమవుతుంది? మనం తెలుసుకుందాం. ప్రేమ, అసూయ మరియు క్షమాపణ గురించిన ముఖ్యమైన పాఠాలను నేర్చుకుందాం రండి. ఆదాము మరియు హవ్వ యొక్క కుమారులు కయీను మరియు హేబెల్. కయీను భూమిని దున్నే రైతుగా మరియు హేబెల్ గొర్రెలను చూసే కాపరిగా పనిచేశాడు. ఇద్దరు సోదరులు దేవునికి కానుకలను సమర్పించారు. కయీను తన పంటల నుండి పండ్లను ఇచ్చాడు, అయితే హేబెల్ తన మందలోని శ్రేష్ఠమైన భాగాలను ఇచ్చాడు. దేవుడు హేబెల్ యొక్క కానుకను ప్రేమ మరియు విశ్వాసంతో ఇవ్వబడింది, అందుకు ఆయన అంగీకరించాడు. కాని కయీను యొక్క కానుకను దేవుడు అంగీకరించలేదు, ఎందుకంటే కయీను హృదయం నిజాయితీగా లేదు. అందుకు కయీను కోపము మరియు అసూయను పెంచుకున్నాడు. దేవుడు కయీనును హెచ్చరించాడు, తన ఆగ్రహాన్ని అదుపు చేసుకుని సరైన పని చేయాలని. కాని కయీను ఆ హెచ్చరికను పట్టించుకోలేదు. ఒకరోజు కయీను హేబెల్ను ఒక పొలంలోకి పిలిచి అసూయతో తన తమ్ముడిని హానిచేశాడు. దేవుడు కయీనును అడిగాడు, మీ తమ్ముడైన హేబెలెక్కడా? కయీను ప్రతిస్పందించాడు, నాకు తెలియదు, నేను నా తమ్ముడికి కాపలాదారుడనా? దేవుడు కయీనును భూమిమీద సంచారిగా ఉండేలా చేశాడు. కాని దేవుడు కరుణ చూపించి కయీనును ముద్రతో ఒక గుర్తు వేసెను, ఎవరైనా అతనిని హాని చేయకూడదు అని. ఈ కథ మనకు ప్రేమ, దయ మరియు కోపాన్ని నియంత్రించుకోవడం యొక్క ప్రాముఖ్యతను నేర్పుతుంది. ఈ కథ ద్వారా దేవుడు మన తోటి వారితో ప్రేమ, జాలి, దయ, కరుణ కలిగి ఉండాలి అని నేర్పిస్తున్నారు. దేవునికి మనము ఇచ్చే కానుకలను భక్తితో, మనస్ఫూర్తిగా ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నారు. ఈ రోజు కెయిన్ మరియు హేబెల్ కథను నేర్చుకున్నారు అని భావిస్తున్నాము. ఈ కథను మీ జీవితాలలో ఉపయోగకరంగా ఉంటే మరియు ఇలాంటి మరిన్ని కథలు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోవద్దు. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరియు మీ ఆలోచనలను కింది కామెంట్లలో వ్రాయండి. దేవుని పనిలో మీరు కూడా పాలిభాగస్థులు అయినందుకు వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.